హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ఛానల్. యవ్వనం అందరికీ కావాలి, వృద్ధాప్యం దాదాపుగా ఎవరికీ వద్దు. కానీ మన బాల్యం మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుందని మనం అందరం అనుకుంటాం. కానీ అది సాధ్యం కాకుండా సంతాన రూపంలో వారసులు కలగాలని, వారి బాల్యాన్ని మనం చూస్తూ మురిసిపోవాలని తెగ ఆరాటపడతాం. మరి వారి బాల్యాన్ని మనకి చూపించేది, ప్రసాదించేది ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడి ప్రతిరూపాలే మన డాక్టర్లు. అలాంటి ఒక డాక్టర్తోనే మనం ఇప్పుడు లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్ వనస్థలిపురం ద్వారా గైనకాలజీ మరియు ఫర్టిలిటీ రంగంలో గొప్ప సేవలు అందిస్తున్న డాక్టర్ శ్వేతా శేషం గారు మరియు డైరెక్టర్ అడ్మిన్గా సృజన గారితో మాట్లాడి ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం పదండి. హాయ్ మేడం. నమస్తే. సో మీ గురించి మా ప్రేక్షకులకి చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వండి. నేను డాక్టర్ శ్వేతా శేషం అండి. 12 ఇయర్స్గా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్ వనస్థలిపురంలో. అండ్ రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ లక్ష్మీస్ అడ్వాన్స్ ఫర్టిలిటీ సెంటర్ అని IVF సెంటర్ స్టార్ట్ చేశామండి. సో వీఆర్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ మేడం. మేడం మీ ఇంట్రడక్షన్. హలో అండి. సో నా పేరు సృజన. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత TCSలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. దాని తర్వాత MBA చేశాను, MBA గోల్డ్ మెడలిస్ట్. అండ్ దెన్ మా హాస్పిటల్ని 2018 నుంచి చూసుకుంటున్నాను నేను. సో డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ దిస్ హాస్పిటల్. ఈ ఎడ్యుకేషన్ ఏంటి అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు హాస్పిటల్ కానీ మెడిసిన్ కానీ ఇక్కడికి వచ్చి నుంచి డాక్టర్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో MBBS ఉస్మానియాలో చేశానండి. MSET స్టేట్ ర్యాంకర్ నేను. అండ్ PG వచ్చేసి మల్టిపుల్ కాలేజెస్లో వచ్చాయి ఇంటికి దగ్గరని. ప్లస్ టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో గాంధీ మెడికల్ కాలేజ్ ఉండింది. సో నా PG అక్కడ చేశాను. దాని తర్వాత లాప్రోస్కోపీ ఫెలోషిప్స్ అండ్ అల్ట్రాసౌండ్ ఫెలోషిప్ చేశాను, ఇన్ఫర్టిలిటీ ఫెలోషిప్స్ చేశాను, రోబోటిక్ సర్జరీ ఫెలోషిప్స్ చేసుకొని అన్నిట్లో ఇవి కవర్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాను. అండ్ మేము మీ గురించి విన్నది ఏంటంటే ఎవ్రీవేర్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ ఇన్ని చేశారు అంటే మీకు ఓపిక ఉండాలి. యాజ్ ఏ డాక్టర్ ఎవరికైనా కూడా చాలా పేషెన్స్ ఉంటుంది అనేది మేము విన్నాం. అండ్ మీరు ఇన్ని నేర్చుకున్నారంటే మీరు ఎంతో అంటే స్ట్రగుల్ అయి ఉంటారు. అంటే దాన్ని నేర్చుకోవడం కోసం ఎంతో టైం పెట్టి ఉంటారు. మీ బ్రెయిన్ అంటే అదొక నిజంగా ఒక గొప్ప విషయం అనుకోవాలి. ఒకసారి మేడం గురించి కూడా అడిగి తెలుసుకుందాం. మేడం మీ ఎడ్యుకేషన్ ఏంటి? అండ్ హాస్పిటల్ ఇప్పుడు చూసుకుంటున్నారు, మీరే డైరెక్టర్ అడ్మిన్ అని విన్నాము. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు TCSలో వర్క్ చేశాను కదా. సో కార్పొరేట్ ఎక్స్పోజర్ గురించి చేశాను. అక్కడ బయట నేర్చుకున్న పాయింట్స్ అన్నీ మన ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేసి మనం నెక్స్ట్ లెవెల్గా వెళ్ళాలనే నా ఉద్దేశం ఉండే. అండ్ అదేవిధంగా నేను తీసుకున్నప్పుడు మన హాస్పిటల్ 30 బెడెడ్ హాస్పిటల్, నౌ ఇట్స్ 100 బెడెడ్ హాస్పిటల్ విత్ ఫర్టిలిటీ సెంటర్ కూడా స్టార్ట్ చేశాము. అండ్ ఆఫ్ కోర్స్ మన హాస్పిటల్ స్టాఫ్ అందరూ కలిసి ఉంటేనే అందరితో పని చేయించడము, నేను కూడా వాళ్ళతోటి పని చేయడంతో ఇంత ముందుకు వచ్చామండి. ఓకే, బాగుందండి. అంటే మీరు లైక్ TCSలో వర్క్ చేసి మళ్ళీ MBA చేసి అండ్ ఆర్గనైజేషన్ కోసం ఆ నాలెడ్జ్ అంతా మీరు ఇక్కడ పెట్టాలనుకోవడం ఇట్స్ ఏ గ్రేట్. మేమైతే బికాస్ ఇది మా మదర్ ఫాదర్ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. అండ్ ఆఫ్ కోర్స్ వీ బోత్ వాంటెడ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అండ్ చాలా మందికి సేవ చేయాలనే మా ఇద్దరు ఉద్దేశము. అందుకోసమే మేము చదువుకుందంతా మన ఆర్గనైజేషన్లో ఉపయోగిద్దామని అనుకున్నాము. లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, అండ్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అసలు ఏమేమి మార్పులు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. సో హాస్పిటల్ అరౌండ్ 1985లో మా ఫాదర్ ఒక చిన్న క్లినిక్తో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక చిన్న రూమ్ అంతే, ఏమీ లేవు అక్కడ. సో ఒక చిన్న రూమ్తో ఒక క్లినిక్ స్టార్ట్ చేశారు. అండ్ వనస్థలిపురం ఏరియాలోనే మా ఫాదర్ ఫస్ట్ డాక్టర్ అనమాట. తను ఒక చిన్న క్లినిక్తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మ్యారేజ్ అయింది.
వాళ్ళ డ్రీమ్ ఉండే అనమాట, ఒక హాస్పిటల్ తయారు చేసి అందరికీ సేవ చేయాలన్నట్టుగా, మన కాలనీ వాళ్ళకి సేవ చేయాలన్నట్టుగా ముందుకెళ్ళారు. సో అదేవిధంగా దీని తర్వాత ఒక వేరే రెంటెడ్ బిల్డింగ్లో హాస్పిటల్ రన్ చేశారనమాట. ఓకే. అండ్ దెన్ దాని తర్వాత మేమిద్దరం చదువుకొని, మేమిద్దరం ఒక మంచి డిగ్రీస్ తెచ్చుకొని ఓన్ బిల్డింగ్ కట్టుకొని, అండ్ నవ్ యు ఆర్ సీయింగ్ ద హాస్పిటల్. సో అప్పుడు ఒక చిన్న ఒకటే డిపార్ట్మెంట్ అనేది చూసేది. ఇప్పుడు వీ హ్యావ్ ఆల్మోస్ట్ 20 డిపార్ట్మెంట్స్ అండి. గైనకాలజీ కానివ్వండి, ఆర్థోపెడిక్స్ కానివ్వండి, ఫర్టిలిటీ, పీడియాట్రిక్స్, ఐసీయూ, గ్యాస్ట్రో, న్యూరో, అన్నీ చూస్తామన్నమాట. ఓ, మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది అంటే మీ వర్క్ ఎంత పెద్దది అనేది. అండ్ హాస్పిటల్ జస్ట్ చిన్నగా స్టార్ట్ అయ్యి ఇంత పెద్దగా చేశారంటే అంటే మీరు మీ అమ్మ నాన్నల కళని నెరవేర్చారు. మా ఫాదర్ యాక్చువల్గా ₹1 డాక్టర్ అని అంటారండి. ఎందుకంటే ఎక్కడెక్కడో రూరల్ ప్లేసెస్కి వెళ్ళి సైకిల్ పైన మిడ్ నైట్స్ అయినా సరే వాళ్ళకి అక్కడ హెల్ప్ చేసి, ఆ నైట్ వాళ్ళ నుంచి మనీ ఎక్స్పెక్ట్ అయితే చేసి అంత చేసి ఉండరు కదా. సో వాళ్ళ సర్వీస్ మోటివ్ కానీ ఏదైనా, దీస్ ఆర్ ఆల్ మాకు అసలు ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. సీరియస్లీ ఈ పాయింట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే సినిమాల్లో విన్నాం ₹5 డాక్టర్ అని, కానీ మీ డాడీ ₹1 డాక్టర్ అంటున్నారు అంటే ఎంత సేవ చేసి ఉంటారనేది అసలు మీ మాటల్లో తెలుస్తుంది. అండ్ మిమ్మల్ని చూస్తే సచ్ ఏ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్ చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేసుకొని పరిమితం అయిపోతారు. అలా కాకుండా మీరు చాలా చదువుకొని ఆ నాలెడ్జ్ మీరు ఈ ఆర్గనైజేషన్ కోసం పెట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మన యువత ఎట్లుందంటే అసలు ఇష్టమైన ఫుడ్ తినేసి ఇష్టం ఉన్నట్టుగా ఉంటూ అసలు ఎవరి మాట వినకుండా ఉంటున్నారు. సో ప్రస్తుత యువత ఆహారపు అలవాట్లు ఏంటి, మీరు చేసిన అబ్జర్వేషన్ ఏంటి, మాకు కొంచెం చెప్పండి. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ అనే అనుకోండి, లేకపోతే స్కూల్లో నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్. అసలు స్కూల్ టైమింగ్సే కానీ వాళ్ళు సరిగ్గా తినకపోవడం అండ్ ప్రొలాంగ్డ్ అవర్స్ అలా స్టడీ అవర్స్ అని గంటలు గంటలు కూర్చోవాల్సి వస్తుంది కదా. అంటే ఇంకా కాంపిటేటివ్ వరల్డ్తో వాళ్ళు కంపీట్ చేయాలంటే ఇంకా ఒక్కొక్కసారి తప్పదు. వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలన్నా, లేకపోతే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆ పియర్ ప్రెషర్ అనేది ఉంటుంది కదా. సో ఓకే, నా ఫ్రెండ్కి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, నాకు ఇంత తక్కువ వస్తుంది, నో ఐ షుడ్ డూ బెటర్ అన్నట్టుగా వాళ్ళు అట్లా అదొకటి. అండ్ బయట అసలు బ్రతకాలంటే కూడా ఎంత కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ వచ్చాయి కదా, అన్ని ఫీల్డ్స్లో ఎంతో కొంత కాంపిటీషన్ ఉంది కదండి. సో వాళ్ళు కూడా దే జస్ట్ వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్ వాళ్ళు ఈ స్ట్రెస్కి గురవుతున్నారండి. దీంతో ఎస్పెషలీ యంగర్ అడాల్సెంట్ గర్ల్స్లో పీసీఓడి కానీ ఒబేసిటీ కానీ చాలా చూస్తున్నాం. మోర్ ఓవర్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోతుంది. సో ఇదంతా కూడా హార్మోనల్ చేంజెస్, బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వడం వల్ల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ రావడం కానీ, లేకపోతే ప్రొలాంగ్ బ్లీడింగ్ కానీ, ఇలా వాళ్ళు ఎనీమియాలో ల్యాండ్ అవుతున్నారండి. సో నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఇప్పుడు ఐటీ సెక్టర్లో వాళ్ళు కూడా, అంటే డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ట్రావెలింగ్ అనేది ఇప్పుడు కొందరు 1 end of హైదరాబాద్ నుంచి అదర్ ఎండ్ ఆఫ్ హైదరాబాద్కి ట్రావెల్ చేయాలి. ఎవ్రీడే చేస్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ 4 hours స్పెండ్ చేస్తారు ఓన్లీ ఫర్ ట్రావెలింగ్. సో ఇంకా అది మరి తప్పదు, బికాజ్ వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. ఇంకా మనకి జాబ్ పరంగా కంపల్సరీగా వెళ్ళాలి. సో అది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి 5 o'clock 4 o'clockకే స్టార్ట్ అవుతారు. ఫుడ్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళకపోవడం కానీ, లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ తినాల్సి వచ్చినా, ఇంకా వాళ్ళు దే గెట్ ఎక్స్పోజ్ టు సో మెనీ ఫుడ్ ఐటమ్స్ అవుట్ సైడ్, బర్గర్స్, పిజ్జాస్, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ సగం ఉంటుంది. సో అదైనా సరే, అండ్ టైం లేకుండా గ్యాస్ట్రైటిస్లు తెచ్చుకోవడం, వాళ్ళకు కూడా ప్రొలాంగ్ సిట్టింగ్ తోటి ఒబేసిటీ అవ్వడం, మెంటల్ డిసార్డర్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇదంతా కూడా రకరకాలుగా చేస్తుందండి. అసలు ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్తో వస్తున్నారు. సీరియస్లీ అండి, మీరు చెప్పింది ప్రతి ఒక్కటి నిజంగా నిజం. ఎందుకంటే ఒక్కొక్కరు ఎట్లా అంటే ఒక 12 hours ఒకటే చైర్ పైన కూర్చొని అసలు ఫుడ్ అనేది తినడానికి కూడా అసలు టైం లేకుండా పోయింది. అండ్ మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీలోనే పోతుంది. అండ్ ఆ జర్నీలో కూడా మొబైల్స్ పట్టుకొని ఏదో బర్గర్లు అవి తినేసి అసలు నిజంగా లేనిపోని ప్రాబ్లమ్స్ అంతా తెచ్చుకుంటున్నారు. మీరు చాలా బాగా చెప్పారు. అండ్ చూశాను ఇక్కడ ఉమెన్ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. అంటే దానికి ఏమైనా ప్రిఫర్ ఉందా, లేకపోతే మీరే ఏదైనా ఆలోచన అట్లా ఏమైనా ఉందా? మన దగ్గర టోటల్గా 130 స్టాఫ్ ఉన్నారు. ఓకే, అందులో 100 members ఉమెన్ మెంబర్స్. సో సెంచరీ కొట్టారా ఈజీగా. అయితే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ కానివ్వండి, అంటే ఇంట్లో
ఫైనాన్షియల్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, ఆర్ఎల్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు నిజంగా కూడా మానవ సేవ చేద్దామన్న దృక్పథంతో వచ్చిన వాళ్ళు కానివ్వండి, రకరకాల అంబిషన్స్తో వస్తున్నారు. సో డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, ఐఎంఎల్ కానివ్వండి, మన రిసెప్షన్ స్టాఫ్ కానివ్వండి, ఇలా చాలామంది ఉమెన్ ఉన్నారు అండ్ దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్. సో ఒక షిఫ్ట్ అని కాదు, నైట్ షిఫ్ట్స్కి వాళ్ళు రెడీగా ఉన్నారు, మార్నింగ్ షిఫ్ట్స్కి రెడీగా ఉన్నారు. వాళ్ళకి చాలా అప్రిసియేషన్స్ కూడా మేము ఇస్తూనే ఉన్నాము అండ్ దాని తగ్గట్టు వాళ్ళు అంతే మంచిగా వర్క్ కూడా చేస్తున్నారు. చాలా బాగుందండి. అంటే నిజంగా ఉమెన్స్కి కల్పించడం కూడా అసలు గ్రేట్ విషయం. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఉమెన్స్ ఇంకా ముందుకు రావాలని మనం అనుకుంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఫుల్ఫిల్ అయిందని నాకైతే అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీ నేనైతే. అండ్ మేడం, ఇప్పుడు మీరు పేషెంట్స్తో మాట్లాడేటప్పుడు ఒక ప్రత్యేక పద్ధతి ఏమైనా ఉంటుందా? సో దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు అసలు? సో మెయిన్గా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మనం ఒక మెంబర్ లాగా మనం అలా అనుకుంటేనే విల్ బీ ఏబుల్ టు ట్రీట్ దట్ ప్రాబ్లమ్స్ ప్రాపర్లీ. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే డాక్టర్ అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా, లేకపోతే డాక్టర్ అంటే భయపడడం, ఇలాంటివి ఏమైనా చెప్పి సగం చెప్పి చెప్పకుండా, లేకపోతే భయపడతారండి కొన్ని చెప్పకుండా. సో మనం ఎప్పుడైతే ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు దేర్ షూస్, దెన్ మనకి అర్థమవుతుంది అసలు వాళ్ళు ఓకే, వాళ్ళ మెంటల్ కండిషన్ ఇలా ఉంది, వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఇంత ప్రెషర్ ఉంది, అంటే ఫర్టిలిటీకి ప్రెషర్స్ వస్తుంటాయి కదా, వాళ్ళ డివోర్స్ ఇష్యూస్ లాగా, లేకపోతే కొందరు సూసైడ్స్ దాకా కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా కౌన్సిల్ చేసుకొని వాళ్ళని నార్మల్సీలోకి తీసుకొని రావడం ఇదంతా పెద్ద ఛాలెంజ్. సో అన్లెస్ మనం ఆ ర్యాపో డెవలప్ చేసుకోకపోతే దే వోంట్ టెల్ అస్ ఎనీథింగ్. మనకు అట్లా దాస్తే మనం సగం ట్రీట్ చేయలేము. మనం ఇచ్చే కాన్ఫిడెన్స్ అనేది మనం మాట తీరుని బట్టి ఉంటుంది. మనం కొంచెం ఒక్కొక్కసారి సింపుల్ థింగ్స్, మనం సింపుల్ టాబ్లెట్స్, సింపుల్ మెడికేషన్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ రీఅష్యూరెన్స్ వల్ల వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ బూస్టప్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ సైకిల్ అయినా ప్రెగ్నెన్సీ పాజిటివ్ తోటి వస్తుంటారు. సో ఇంకా వాళ్ళు హ్యాపీనెస్కి అసలు అంత ఉండదు. నిజంగా అండి. అంటే లైక్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు లైక్ డిఫరెంట్ పీపుల్ని చూస్తూ ఉంటారు, ఒక్కొక్కరిని కాదు. సో ఆ స్ట్రెస్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? సో ఇది నా ప్యాషన్ అండి. అసలు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ట్రీటింగ్ పేషెంట్స్, బీయింగ్ విత్ దెమ్, టాకింగ్ టు దెమ్, ఇదంతా నేను చాలా ప్యాషనెట్గా చేస్తాను. వర్క్ స్ట్రెస్ అంటే ఎంతో కొంత డెఫినెట్లీ ఉంటుంది. ఆ టైంలో ఇంకా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే టైంలో జస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ అని, లేకపోతే ఒక హగ్ ఇవ్వడము, అట్లా చిన్నవి చాలా, అసలు ఒక స్మైల్ ఇవ్వడం, దీస్ మేక్ మీ లైక్ ఫీల్ వండర్ఫుల్. నాకు స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది వాటి వల్ల. అండ్ మీరు చూసాను అసలు పేషెంట్స్తో డాన్స్ చేయిస్తున్నారు, చక్కగా ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు. ఎట్లా అండి ఇట్లా? అంటే మాకే చూడడానికి అరే ఏమైనా అయితే ఎట్లా ఉంటుంది అని అదొచ్చింది. మీకు ఎప్పుడు అట్లా అనిపించలేదా? ఇదంతా కూడా ప్రయర్ కన్సెంట్ తోటే తీసుకుంటాం. వాళ్ళని అడుగుతాను, ఇఫ్ యూఆర్ ఓకే విల్ డూ దీస్ థింగ్స్. ఎందుకంటే మనం ఆన్లైన్లో పోస్ట్ చేసుకుంటే ఎంతోమంది చూస్తూ ఉంటారు కదా, కొందరు నెగిటివ్ కామెంట్ చేస్తారు, లేకపోతే అలా చేయించామని మా పైన ఉంటుంది. వాళ్ళు ప్రాపర్ కన్సెంట్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఓకే. అండ్ పక్కనే నేను ఉంటాను, నేను అలా జస్ట్ వదిలేయలేను వాళ్ళని. సో టోటలీ సూపర్వైజ్ నేను ఉంటాను, ఫీటల్ హార్ట్ మానిటర్ చేస్తూనే ఉంటాము. సో ఇట్లా కొన్ని డాన్స్ అంటే ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చెప్తే ఒక్కొక్కసారి అలా చేయకపోవచ్చు. కొందరికి డాన్స్ అంటే ప్యాషన్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. లేదు మేడం మనం రీల్ చేద్దాం, మనం ఒక డాన్స్ చేద్దాం అని వాళ్ళ అమ్మాయిలు మోటివేట్ చేసి నాతో చేయించారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు నాతో చేయించాలని చెప్పాలి. సో వాళ్ళు అంతా ప్రాపర్లీ సర్విలెన్స్ ఉంటుందండి. అండ్ మేడం నాకు ఒక చిన్న క్వశ్చన్, అంటే ఇట్లా మనం ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కానీ లేదా డ్యాన్స్ చేసినప్పుడు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తగ్గట్టుగా ఏదైనా చేసినప్పుడు నార్మల్ డెలివరీకి చాలా ప్రిఫరెన్స్ ఉంటుందంటారు, ఇది నిజమేనా? నార్మల్ ఈ డాన్స్ మూమెంట్స్ ఏంటంటే మనం పెల్విక్ ఎక్సర్సైజెస్ కాస్త డాన్స్ ఫామ్లోకి తీసుకొని వస్తున్నాం అంతే. కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఆ పెయిన్ నుంచి కొంచెం చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ఫ్రాక్చర్ కంటే కూడా ఒక 50 times ఎక్కువ ఉంటుందండి డెలివరీ పెయిన్. సో అంత పెయిన్లో ఉంటారు వాళ్ళు యాక్చువల్గా. సో మనం ఇప్పుడు లేటెస్ట్గా ఎపిడ్యూరల్ అలా పెయిన్లెస్ డెలివరీస్ అన్నీ చెప్తున్నాము. ఎంతైనా సరే ఒక బేబీకి జన్మనివ్వాలంటే మదర్ హ్యాస్ టు అండర్గో దట్ పెయిన్ విన్నామ్మా. సో అది ఒక ఏనుగు తొక్కినంత పెయిన్ ఉంటుంది అండి పాపం. సో కొంచెం ఏమైనా మనం దానికి ఒక ఈ ఫన్ ఎలిమెంట్ యాడ్ చేసి కొంచెం వాళ్ళని మోటివేట్ చేస్తుంటే వాళ్ళు బేర్ డౌన్ చేయడానికి అదంతా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ర్యాపో ఆర్
వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు కదండి. ఓకే మేడం ఉన్నారు, ఓకే డాక్టర్ ఉన్నారు నాతోటి, నాకేం ప్రాబ్లం లేదన్న వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా. సో అండ్ మజిల్స్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యి ఆ క్యావిటీ బేబీ బయటికి రావడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. చాలా మంచి వర్క్ చేస్తున్నారు మీరు, ఇట్లాగే కంటిన్యూ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మందికి నార్మల్ డెలివరీస్ అంటే ఈ మధ్య భయం ఎక్కువైపోయింది, పెయిన్ వస్తుందంట, సి సెక్షన్ చేసేసుకుందామని చాలా మంది అనుకుంటున్నారు. మీరు ఇట్లా కోఆపరేట్ చేయడం వల్ల చాలా మంది ఇంకా ముందుకు వస్తున్నారు. అట్లానే కంటిన్యూ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మేడం, మీకు ఈ హాస్పిటల్ స్టార్ట్ అయిన నుంచి అంటే దీనికి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెడతారా, అంటే కండక్ట్ చేయడం కానీ ఇప్పుడు లైక్ అట్లాంటివి ఏమైనా జరుగుతాయా, దాని గురించి మాకు కొంచెం. ఎస్, డెఫినెట్గా చేస్తామండి. లైక్ ఆల్మోస్ట్ చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసాము, హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేసాము, అండ్ నర్సెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాము, అండ్ ఆర్ఫనేజెస్కి కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ మన దగ్గర ఉన్న కార్డ్స్ డొనేట్ చేయడము, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడము, అండ్ ఫ్రీగా టెస్ట్లు అయితే చాలామందికి చేసాము. అండ్ ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డే టు డే బేసిస్లోనే ప్రతి ఒక్కరికి చాలా చాలా రీజనబుల్గా ప్రైసింగ్ చేస్తూ ఉంటాము. అంటే ఇట్స్ లైక్ మేము ఒక 30-40,000కి కూడా క్యాన్సర్ సర్జరీస్ చేసిన రోజులు ఉన్నాయి, అండ్ 20,000కి కూడా నార్మల్ డెలివరీస్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు అంతే. అలా చాలా చేసాము అండ్ ఎంతోమందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాము. చాలా ఊర్లలో మేము 20 lakhs 30 lakhs మెడిసిన్స్ సప్లై చేసాము. సో మెనీ అండి. ఇలా చాలా బాగుందండి. అంటే అందరూ నార్మల్గా బ్లడ్ చారిటీ అనేది సింపుల్, అంటే నార్మల్గా జరుగుతూ ఉంటుంది ఏ హాస్పిటల్ అయినా కూడా, కానీ మీరు అంత తక్కువకి కూడా చేయడం అనేది నిజంగా మంచి విషయం. అండ్ వీ డూ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ దట్ వీ గివ్. అట్ టైమ్స్ మేము పర్వాలేదు ఒక వేరే ఎండ్లో ఉన్నా సరే వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ టు ద పేషెంట్, బికాస్ వాళ్ళు ఇట్స్ ఫర్ దేర్ బెనిఫిట్ కదండి. పాపం వాళ్ళు ఎంతో ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. సో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం వీ హ్యావ్ టు కన్సిడర్. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే ఇద్దరికి, అండ్ మీరు ఇంత వర్క్ చేస్తున్నారు, ఇంత చూసుకుంటున్నారు, డే అండ్ నైట్ అన్నీ చేస్తున్నారు అండ్ చాలా తక్కువ చేస్తున్నారు, సో దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? డెఫినెట్లీ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మేము అసలు ఇంత చేయలేము. సో మా హస్బెండ్ కానీ, ఇన్లాస్, పేరెంట్స్, ఈవెన్ కిడ్స్ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం అసలు మేము ఇంట్లో ఎప్పుడు హార్డ్లీ ఉండేది టైం తక్కువ, ఇంకా ఉన్న ఆ టైంలో వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కసారి వాళ్ళు మమ్మల్ని మర్చిపోయే టైం కూడా ఉంటుంది. కానీ ఇంకా ఇవన్నీ పర్వాలేదని చెప్పి మన ఎయిమ్ డిఫరెంట్ కాబట్టి వీ హ్యావ్ టు ఫైట్. సో డెఫినెట్లీ దే ఆర్ ద బ్యాక్ బోన్ అండి. డెఫినెట్లీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం అంతే. అండ్ ఎట్లా మేనేజ్ అవుతుందా అసలు? అంటే ఇప్పుడు డాక్టర్గా కానీ మీరు లేకపోతే అడ్మిన్గా కానీ చాలా వర్క్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది, అసలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, అసలు ఎట్లా మేనేజ్ అవుతుంది ఫ్యామిలీకి? యూస్ టు దిస్, ఇలానే మాకు అలవాటు. ఓకే. సో అండ్ ఇట్స్ నార్మల్ ఫర్ అస్. లైక్ 3 o'clockకి లంచ్ చేయడం, 4 o'clockకి లంచ్ చేయడం మీకు కొత్తగా అనిపిస్తుండొచ్చు, బట్ మాకు అది యాజ్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్ అనమాట. అంటే ఇంకా మీరు దాంట్లో మునిగిపోయి అదైపోతూ ఉంటారు అనమాట. అంటే అప్పుడప్పుడు తను కూడా లైక్ పేషెంట్స్తో మాట్లాడుతుంటే టైమే తెలియకుండా ఈవినింగ్ అయిపోతూ ఉంటుంది. Like we are very happy when the patients are happy. As long as we are passionate in doing things, మాకు అది పెయిన్ఫుల్ అనిపించదండి. అండ్ మన ఫ్యామిలీ సపోర్ట్ అంత ఉన్నప్పుడు ఓకే ఫ్యామిలీ ఇష్యూస్ అని ఓకే వీ హ్యావ్ అ బ్యాక్ బోన్ అండ్ వీ హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. మనం అండ్ డాక్టర్స్ కానివ్వండి, మన కింద నర్సింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్, వాళ్ళు చాలా 24/7 వాళ్ళు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. బికాస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాకు వర్క్ ఈజీ అవుతుంది. వాళ్ళ కింద లెవెల్లోనే మిస్టేక్స్ అవ్వడం అంటే మాకు ఇంకా అదే హెడేక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ వర్క్స్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి మాకు జస్ట్ దాన్ని మానిటర్ చేసుకోవడం మాకు ఈజీ అవుతుంది. మేము నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం కానివ్వండి. అండ్ మాకు హాస్పిటల్కి NABH సర్టిఫికేషన్ అని వచ్చింది, అంటే ఇట్స్ లైక్ నేషనల్ అక్రిడేషన్ కూడా వచ్చింది హాస్పిటల్కి. సో మన ఏరియాలో చాలా తక్కువ హాస్పిటల్స్కి ఉంది, అందులో మనది ఒకటి. జస్ట్ బికాస్ వాళ్ళందరూ మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాం మంచిగా. అండ్ మేము చూసాం నిజంగా కింది నుంచి కూడా వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ అందరూ రెస్పాన్స్ కానీ లేకపోతే మేము చూసాము ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాక చాలా బాగా అనిపించింది. అండ్ మేడం, మీరు అడ్మినిస్ట్రేషన్లో మీరు ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే డే టు డే రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటాము, రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తుంటారు వాళ్ళని కూడా. ఎవ్రీ డే ఈజ్ అ న్యూ ఛాలెంజ్ అండి, అండ్ వీఆర్ హ్యాపీ టు టేక్ దట్ ఛాలెంజ్.
అంటే రకరకాల మైండ్ సెట్స్ని ఒక దగ్గరకు ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళతో సేమ్ వర్క్ చేయిస్తున్నాము, రైట్? అదే పెద్ద ఛాలెంజ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ కంఫర్టబుల్లీ. ప్రస్తుతానికి వీఆర్ గుడ్. నిజంగా అంటే మీ కంఫర్ట్ తెలుస్తుంది అండ్ మీకున్న ప్యాషన్తో అసలు మీరు 3-4కి భోజనం చేసినా కూడా మాకు అవుతుంది అంటే మీకు ఎంత సరదాగా ఈ వర్క్ ఎంత హ్యాపీగా ఉందనేది మాకు నిజంగా తెలుస్తుంది. మేడం మీరు కూడా అంటే ఈ 13 yearsలో మీరేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా లేదా ఇన్సిడెంట్స్ ఏమైనా చూసారా, అరే ఇది నాకు చాలా గుర్తుండిపోతుంది ఈ 13 yearsలో నాకు ఇవి గుర్తుండిపోతాయి అనే ఛాలెంజెస్ కానీ లేదంటే ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? యా, ప్రీవియస్గా ఉస్మానియా గాంధీలో చేసినప్పుడు అంటే మిడ్ నైట్స్ అంటే నైట్ డ్యూటీస్ అవుతూ ఉంటాయి కదా మాకు, 36 hours డ్యూటీస్ కూడా ఉంటాయి. సో అప్పుడు ఆల్మోస్ట్ గణేష్ నిమజ్జనం టైంలో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ ఒక 50 people మేము క్యాజువాలిటీ డ్యూటీలో ఉన్నాము. 50 people పెద్ద పెద్ద స్టిక్స్ తీసుకొని ఆల్మోస్ట్ ఎక్కడరా డాక్టర్ ఎవర్రా డాక్టర్ అని చెప్పి మా మీదకి కొట్టడానికి వచ్చారండి లిటరల్గా. ఎందుకంటే వాళ్ళకి పేషెంట్కి ఏదో చిన్న దెబ్బ తగిలిందని మేము ఎక్కడున్నారని చెప్పి జస్ట్ అడగడానికి. ఎవ్రీబడి వాజ్ డ్రంక్. సో అలాంటివి చాలా చూసాం. సో మేము కొంచెం గట్టిగానే అయ్యాము అవన్నీ చూసి. అంటే నిజంగానే అంటే ఇట్లాంటివి ఫేస్ చేసినప్పుడు అనిపిస్తుంది. నేను కూడా మా ఫ్రెండ్ డాక్టర్ ఉంది 36 అంటే మాకు నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే అరే లేని టైంలో చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళకి ఏంటి అని అనిపిస్తుంది. కానీ 36 hours మీరు ఉండాలి అంటే నిజంగా పెద్ద విషయం. బ్రేక్ కూడా ఆల్మోస్ట్ ఉండదు. ఒక 2-3 hours మనకి లంచ్ బ్రేక్ కానీ లేకపోతే అక్కడ ఓవరాల్ నైట్లో ఒక 1 or 2 hours అంతే. కానీ ఓవరాల్గా విల్ బి వర్కింగ్ రౌండ్ ద క్లాక్ అండి. అండ్ మీరు నిద్రపోకుండా వర్క్ చేయాలి, చాలా కాన్షియస్గా ఉండాలి. లైక్ మీరు ఏది వర్క్ చేస్తున్నా కూడా కాన్షియస్గా ఉండాలి. మీరు ఎంత కొంచెం కాన్షియస్గా లేకపోయినా కూడా అక్కడ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మనం ఇప్పుడు డే టైంలో ఎంత యాక్టివ్గా ఉంటామో మనం మిడ్ నైట్ 2 o'clock 3 o'clock ఏ టైం అయినా సరే ఇంకా అంతే అలర్ట్నెస్ మనకి ఉండాలి. అయితే మేడం మీకు ఇంకో క్వశ్చన్, ఐ థింక్ నాకు ఇంట్రెస్ట్ ఈ క్వశ్చన్. లైక్ డాక్టర్ అంటే చాలా టైప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీరెందుకు అసలు గైనకాలజిస్టే కావాలని అనుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు మెడిసిన్ తప్ప అసలు వేరే ఫీల్డ్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. బికాస్ మా పేరెంట్స్ చూస్తూ ఇదే ఓకే నేను ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. సో ఇందులోనే ఆడుకోవడం, ఇక్కడ మా లైఫ్ అంతా కూడా హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లోనే జరిగింది కాబట్టి ఇలాగే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ సర్జికల్ డిపార్ట్మెంట్స్ అంటే నాకు బాగా ఇష్టం. నాకు జనరల్ సర్జరీ ఆర్ గైనక్ అనుకున్నాను, ఇంకా గైనకాలజీకి వచ్చేసాను. అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు డాక్టర్ ఎవరైనా కానివ్వండి లైక్ ఆపరేషన్స్ చేయాలి, చాలా డెలికేటెడ్గా ఉంటాయి. అంటే మనకు కొందరికి చిన్న బ్లడ్ చూసినా కూడా అసలు కళ్ళు తిరిగి పడిపోతాం. అట్లాంటిది మీరు ఒక మదర్ అంటే ఒక సృష్టి చేస్తారు. అట్లాంటి టైంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఆ టెన్షన్ అది ఉంటుందా? లేకపోతే ఇప్పుడంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం అట్లా చేసినప్పుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా మాకు చెప్పండి. యా షూర్. అసలు ఒక మనిషిని కట్ ఓపెన్ చేస్తాం, మేము కట్ చేస్తాం అబ్డోమెన్. సో అసలు దానికి గట్స్ అయితే కావాలి సర్జన్ అవ్వడానికి. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. అసలు ప్రతి మనిషి డిఫరెంట్, లోపల ప్రతి బాడీ కూడా డిఫరెంట్. సో లోపల అందరికీ ఇలాగే ఉండాలి. మనం మ్యాథమెటిక్స్ కాదు కదండి 1+1=2 లాగా. సో ఇక్కడ ప్రతి బాడీ డిఫరెంట్ కాబట్టి లోపల మనకి తెలియని ఎప్పుడు ఓల్డ్ డిసీజెస్ ఏమైనా ఉండొచ్చు, మనకి సర్ప్రైజెస్ చాలానే ఉంటాయి. సో అలాంటిది వీ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ వెన్ వీ ఓపెన్ ద బాడీ. అట్లా ఒక డెలివరీ చేస్తుంటే అబ్డోమెన్ కట్ చేస్తామండి, లైకర్ వస్తుంది, బ్లడ్ ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వదు. ఇవన్నీ ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ వీటిని అన్నిటినీ ఎలా మనం కంట్రోల్ చేసుకొని పేషెంట్ స్టేబుల్ చేసుకొని, పేషెంట్ లైఫ్ ఇంపార్టెంట్, మన చేతిలో బేబీ లైఫ్ ఉంటుంది, పేషెంట్ లైఫ్ ఉంటుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఏ ప్రాబ్లం వచ్చినా రెడీగా ఉండేటట్టు చాలా అలర్ట్గా ఉండాలి. ఇది మిడ్ నైట్ జరిగినా కూడా ఇలాగే ఉండాలి. సో అందులో మార్పు లేదు. అవును, మాకు అదే అనిపిస్తుంది. అంటే మీరు మిడ్ నైట్ అయినా కూడా అంటే కొందరికి ఎట్లా ఉంటుంది అంటే పేషెంట్స్కి యాజ్ ఎ పేషెంట్ అరే ఏమవుతుందో పెయిన్ వస్తుంది అండ్ బేబీ ఎట్లా అవుతుందో కొంచెం అయినా కూడా డెలికేట్గా ఉంటుంది అండ్ చాలా భయపడిపోతూ ఉంటారు, చాలా నర్వస్గా ఉంటారు. ఇంకా నైట్స్ అయితే అదొక టెన్షన్ వస్తుంది, అరే ఎప్పుడేమవుతుందో అని. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే మీరు ఏదైనా క్రిటికల్గా
సిచ్యువేషన్ని ఫేస్ చేసింది ఏమైనా ఉందా ఎక్స్పీరియన్స్? చాలా అండి. ఒక్కోసారి నైట్లో ఏ హెల్ప్ కూడా ఉండదు. ఇప్పుడు మనం అవేక్గా ఉంటామండి, బయట వాడు అవేక్గా ఉంటాడు. బ్లడ్ బ్యాంకే కానీ లేకపోతే వేరే హెల్ప్ కావాలంటే ఇంకొక సర్జన్, వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మనలాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. వాళ్ళు పడుకుని ఉంటారు, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మిడ్ నైట్ కేసెస్ వస్తే ఎవరికైనా కూడా కొంచెం టెన్షన్, భయం అనేది ఉంటుంది. దాని తర్వాత అంటే స్మూత్గా వెళ్ళిన తర్వాత, పేషెంట్ సేవ్ అయిన తర్వాత అంతా కూడా కేర్ఫుల్గా మానిటర్ చేస్తాము. ఆ తర్వాత వచ్చిన రిలీఫ్ ఈజ్ వండర్ఫుల్. నిజంగా అంటే ఆ మాత్రం గట్స్, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మీ పైన మీకు ఉంటే కానీ అన్నీ చేసి ఉండకపోవచ్చు. అండ్ అంత కాన్ఫిడెంట్గా, అంత క్లియర్గా, అంటే నిజంగా మీరు అన్నట్టుగా 2 ప్రాణాలు మీ చేతుల్లో ఉంటాయి. మిడ్ నైట్ కూడా చాలా కేసెస్ మేము సేవ్ చేస్తూ ఉంటామండి. హిమోగ్లోబిన్ 3, 4 అంత అంటే చాలా, మనకి అట్లీస్ట్ ఒక 10 అన్నా ఉండాలి మనకి సర్జరీకి వెళ్ళాలంటే. అలాంటిది లోపల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని వస్తున్నాయి అంటే గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్లో రావడం, అది రప్చర్ అవ్వడం, అది పేషెంట్కి తెలియకపోవడం, ఆర్ ఊరికే పెయిన్ వస్తుంది ఏంటి అనేది ఆ టైంలో డిటెక్ట్ అవ్వడం. సో అబ్డోమెన్ ఓపెన్ చేస్తే మొత్తం బ్లడ్ షెడ్ ఉంటుంది అన్నట్టు. ఇంకా అలాంటి వాళ్ళని కూడా ఎంతో మందిని సేవ్ చేసాం. అంటే ప్లాసెంటాస్లోంచి బ్లీడ్ అవుతూ ఉంటారు, లేకపోతే అబ్రప్షన్ అంటే ప్లాసెంటా ముందే, డెలివరీ కంటే ముందే విడిపోయి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. హై బీపీ పేషెంట్స్ ఫిట్స్ త్రో చేస్తూ ఉంటారు, రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటారు. ఇవన్నీ డెఫినెట్లీ ఛాలెంజింగ్, కానీ వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ వాళ్ళు హ్యాపీనెస్, అసలు మనం ఒక లైఫ్ సేవ్ చేసామంటే అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చదువుకున్నంతా కూడా మనకి ఓకే ఇప్పుడు యూజ్ అయింది, ఓకే మనం న్యాయం చేస్తున్నాం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. మీరు అసలు అంటే మేడం డాక్టర్ అయ్యారు, మీరు అడ్మిన్ అయ్యారు, అంటే మీకెందుకు ఇటు సైడ్ రావాలని అనిపించింది? ఎందుకంటే ఫ్యామిలీ ఇద్దరు, మమ్మీ డాడీ ఈ ప్రొఫెషన్లోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మీకెందుకు అటు సైడ్ వెళ్ళాలని అనిపించింది? చేంజ్ అనేది కాన్స్టెంట్ అని చెప్తాం కదా, అంటే ఏదో ఒక చేంజ్ ఉంటూనే మనం కూడా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలానే చిన్నప్పటి నుంచి అయినా ఏది అలానే ఉండడం కాకుండా ఇంకా కొంచెం బాగుంటుంది, ఇది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, ఇటు సైడ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని అలా చూస్తూనే నేను పెరిగాను. సో దీనికి నాకు తగ్గ ఎడ్యుకేషన్ MBA. సో అందుకే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాక మా హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను మీకు ముందుగా చెప్పినట్టు 30 బెడెడ్ ఉండే అన్నమాట. అండ్ ఇక్కడ మన ఏరియాలో అప్పటికి అంత ఫెసిలిటీస్ లేకుండే. NICU అంటే పిల్లల్ని ప్రాపర్గా చూసుకునే సెటప్ లేకపోవడము, పెద్ద పెద్ద ICUs లేకపోవడము, వెంటిలేటర్స్ లేకపోవడం, ఇలా చాలామంది ఇక్కడ నుంచి స్ట్రోక్స్ వచ్చినా కూడా ఎక్కడికో దూరం, అంటే మనం ఉండేది వనస్థలిపురంలో, ట్రావెల్ చేయాలంటే 1 hour 2 hours పట్టేది. ఇంత మధ్యలో పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం అయిపోతుండే. సో ఇవన్నీ చూసి లేదు మన దగ్గరే ఎక్స్పాండ్ చేద్దాము అన్న ఉద్దేశంతోనే మేము అందరం కలిసి పనిచేసాము. సో అలానే మెల్లమెల్లగా ICU స్టార్ట్ చేసాము, పెద్ద పెద్ద వెంటిలేటర్స్ తెచ్చాము. అక్క చెప్పినట్టు మదర్, బేబీ, ఫాదర్, ఫ్యామిలీ ఆనందమే టు ద నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ ఈవెన్ ICUస్లో కూడా చాలా మందిని సేవ్ చేసాము, పెద్ద పెద్ద సర్జరీస్ చేసాము. అంటే అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి మా డిపార్ట్మెంట్ యాడ్ చేసుకుంటూ పోయామన్నమాట. ICUలో ఉన్నారు, వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేయలేము, అర్జెంట్గా డయాలసిస్ అవసరం పడుతుంది, సో డయాలసిస్ మెషిన్ తేవడము. సో ఇదంతా ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఎవరం ఏమీ చేయలేము. అలా అనమాట, ఒక్కొక్కటి అలా యాడ్ చేసుకుంటూ పోయి ఇప్పుడు ఇంత 100 బెడెడ్ హాస్పిటల్ విత్ ఎవ్రీ ఫెసిలిటీ నవ్ వీ హ్యావ్ అట్ డోర్ స్టెప్ అండి. అండ్ మీరు నిజంగా అంటే మీకు ఆలోచన లేకుండా మీరు డాక్టర్ అయిపోయి ఉంటే, డాక్టర్ అయ్యే వాళ్ళేమో కానీ ఇంత పెద్ద హాస్పిటల్ వచ్చేది కాదేమో. అంటే లైక్ 30 నుంచి 100 బెడ్స్ అయ్యాయంటే, అండ్ ఇంత మంచి స్టాఫ్ అన్నీ ఉన్నాయి, మీరు ఇప్పుడు చెప్పినట్టు వెంటిలేషన్స్. నిజంగా ఇదొక మంచి విషయం అనుకోవచ్చు. అంటే మీరిద్దరిని చూస్తుంటే ఇప్పుడు లైక్ లవకుశిల్ లాగా అనిపిస్తున్నారు, ఫీమేల్ లవకుశిల్ లాగా అనిపిస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు ఉండాలి. అండ్ డెఫినెట్లీ పేరెంట్స్ విజన్ అండి. ఓకే, వాళ్ళు చేయాలనుకున్నారు, వాళ్ళు మా ముందు ఇది చెయ్యండి, వీళ్ళకి ఇది అవసరం ఉంది, మన ఏరియాలో మన వాళ్ళకి ఇది అవసరం ఉంది అని వాళ్ళు చెప్పడము, మేము అది కళ్ళు మూసుకొని ఫాలో అవ్వడం అంతే. సో బ్రెయిన్ మోస్ట్లీ వాళ్ళదే ఉంటుంది, వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. అంటే ఎక్కడ ఏం తప్పులు జరగకుండా అందరికీ అన్ని సర్వీసెస్ అందుబాటులో, మన ప్రైజింగ్ తక్కువ కానివ్వండి, సర్వీస్ ఎక్కువ కానివ్వండి, అందరికీ అన్ని అందుబాటులో ఉండే విధంగా చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకున్నాము.
లవ్లీ అండి. అంటే మీ మనసు మాకు అర్థమవుతుంది. అంటే ఎంత డెలికేటెడ్ విషయాల్ని కూడా మీరు ఇంత బాగా తీసుకొని, అండ్ మీరు కూడా చాలా డెలికేటెడ్గా కనిపిస్తున్నారు. డాక్టర్స్ అంటే పక్కన పెట్టండి, మీరు కూడా అడ్మిన్ అయ్యి ఉండి కొందరు అంటే చాలా టఫ్గా ఉంటారు. ఇస్తాయండి, డబ్బులు ఇస్తేనే చేస్తాం, లేదంటే మాకు అవసరం లేదు అని పంపించే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు కూడా ఇంత బాగుండడం అనేది నిజంగా చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఈ విషయం నన్ను అయితే చాలా బాగా అట్రాక్ట్ చేసింది. మేడం, అయితే ఒక్క చిన్న మార్పుతోని పీపుల్ హెల్త్ లైఫ్ చేంజ్ చేసే అలవాట్లు ఏమైనా ఉంటే చెప్పండి. అక్షయ, ఒక్కటని చెప్పలేను నేను, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డెఫినెట్లీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, వీటిపైన మనం ఫోకస్ చేయాలి. మెయిన్గా మన పాతకాలంలో ఇదివరకు మనం చిన్నప్పటి నుంచి దీంతో పెరిగాం, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ అ పర్సన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. అంటే మనం ఎర్లీగా పడుకోవడం కానీ మన స్లీప్ ప్రాపర్గా ఉండడం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున మనం చేయడానికి మన నైట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయి నెక్స్ట్ డే అంతా డ్రౌజీగా ఉండడం, వర్క్ ఎఫిషియన్సీ తగ్గడం అండ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు క్లాస్లో పడుకోవడం ఇవన్నీ జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ దీనికి నేను యాడ్ చేద్దాం ఏమనుకుంటున్నానంటే అవాయిడ్ స్క్రీన్ టైం అండి. నైట్ పడుకుంటే అంతే, ఇంకా లైట్స్ ఆఫ్ అండ్ స్లీప్ అంతే. డోంట్ గివ్ టైమ్ ఫర్ యువర్ స్క్రీన్స్, అంటే ల్యాప్టాప్సే కానీ ఫోన్స్ ఆర్ ట్యాబ్స్, వీటికి అసలు ప్లేస్ ఇవ్వకూడదు బెడ్రూమ్లో. ఎందుకంటే అదంతా లైట్ అంతా కళ్ళపైన డైరెక్ట్ ఫోకస్ వచ్చి స్లీప్ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. కొందరు రాత్రంతా అదే రింగ్ అవుతూ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్లో. సో న్యూరలాజికల్గా కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ పిల్లల్లో కూడా చాలా వస్తున్నాయండి ఇది. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అవాయిడ్ స్క్రీన్స్. సీరియస్లీ అండి. అంటే ఇప్పుడు పిల్లలకి ఏమైపోయిందంటే అట్లా చూస్తూ 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 పడుకోవడం, లేదా చూస్తూ చూస్తూ తినడం. అసలు వాళ్ళు ఏం తింటున్నారో కూడా, అసలు ఏం వెళ్తుంది, అది డైజెస్ట్ అవుతుందా, అసలు ఎనర్జీ ఫామ్ అవుతుందా అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే చూస్తూ తింటున్నారు. ఈ దీని మీద ఫోకస్ ఉంటుంది కానీ తినే దానిపైన వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, క్వాంటిటీ ఏంటి అసలు ఏమీ తెలియదు. టేస్ట్ అడిగితే కూడా ఏం చెప్పలేకపోతున్నారు అసలు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అక్కడ లేదు, వాళ్ళ ఫోకస్ అంతా కూడా స్క్రీన్ పైన ఉంటుంది. సో డెఫినెట్లీ స్క్రీన్ టైం తగ్గించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. అసలు మనం ఏం తింటున్నాము, ఎంత క్వాంటిటీ తింటున్నాము, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, అసలు ఇవన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉండట్లేదండి. మనం ద ఓన్లీ థింగ్ మనం ఏదైతే రెగ్యులేట్ చేసుకోగలుగుతామో అది మన హోమ్ ఫుడ్ అండి. దట్ ఈస్ ద బెస్ట్. అది ఎలా అన్నా ఉండని, అంటే పిల్లలకి అలవాటు కదా, అమ్మ ఈరోజు సాల్ట్ ఎక్కువ వేసావు, కారం ఎక్కువ వేసావు, ఓకే, దట్ ఈస్ స్టిల్ బెటర్ అండి. ఎందుకంటే బయట ఫుడ్లో వాడు అసలు ఏం ఆయిల్ వేస్తాడో, ఎన్ని మల్టిపుల్ టైమ్స్ ఆ ఆయిల్ సర్క్యులేట్ అయిందో ఇదంతా మనకు తెలియదు. అండ్ వాళ్ళు ఇప్పుడు రీయూజ్డ్ ఆయిల్, అది రీహీటెడ్ ఆయిల్ ఏంటంటే కార్సినోజెనిక్ అంటాం. అంటే అందులో క్యాన్సర్ కాజింగ్ థింగ్స్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అది దాంతో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఫుడ్ దాంతో బయట ఇప్పుడు సమోసాసే కానీ అవన్నీ చూస్తే బాగా టేస్టీగా ఉంటాయి, కానీ వాళ్ళు బ్యాక్ చెక్ చేయరు కదండి. అంటే ఏ ఆయిల్ వాడుతున్నాం, ఏం మసాలా వాడుతున్నాం, ఎప్పటిది వాడుతున్నాం అంతా కూడా ఇప్పుడు ప్రిజర్వ్డ్ ఫుడ్ నెక్స్ట్ డేకి వాడేస్తున్నారు. మంత్స్ టుగెదర్ స్టోర్ చేస్తున్నాం. ఎప్పుడైతే కమోడిటీస్ అన్నీ కూడా తక్కువ ప్రైస్కి వచ్చినాయో అప్పుడు బల్క్లో కొని అవి స్టోర్ చేసుకుంటున్నారు, తర్వాత వాడుతున్నారు. మనకేంటి, మనకి ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చూస్తే ఒక హోటల్కి వెళ్తాము, మనకి అందంగా తెచ్చి పెడతారు, సో ఓకే బాగుంటుందిలే అన్నట్టుగానే తింటాం, కానీ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఇది చాలా మనకి తెలియకుండానే మనం ఎంజాయ్ చేస్తూనే మన హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం దీన్ని కొంతవరకు కట్ డౌన్ మనం అంతా కూడా అవాయిడ్ చేయలేము. ఎందుకంటే మనం రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్, మనం ఇప్పుడు పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేసి కానీ మనకి కూరగాయలు రావు కదా. సో దాన్ని మనం రెగ్యులేట్ చేయలేము. మనం మార్కెట్లోకి వెళ్తే ఫ్రెష్గానే కనిపిస్తాయి, మనం అంతవరకే చూస్తాం కదా. ఇప్పుడు మనం ప్రతి ఒక్క టొమాటోని అట్లా టెస్ట్ చేయలేము కదండి. సో ఇది ఒక్కరు కాదు, అందరు త్రూ అవుట్ ద వరల్డ్ ఇది చాలా కామన్. మనకు ఎంత ఆర్గానిక్ అని అంటాము, అది ఎంతవరకు జెన్యున్లీ ఆర్గానిక్ అనేది తెలియదు. సో దీనికి కూడా నాకు ఒక చిన్న టిప్ ఉందండి. ఏముందండి, ఇంటికి కావాల్సిన నార్మల్గా రోజు వాడుకునేవి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతులు, మెంతి కూర ఇవన్నీ ఇంట్లో వేసుకోవచ్చు కదండి. ఇక్కడ చిన్న చిన్న పాట్స్లో పెట్టుకుంటే మనకి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా. కొంచెం క్వాంటిటీస్లోనే ఉంటాయి కదా. టొమాటోస్ అవి వస్తూ ఉంటాయి, ఇంకా క్రీపర్స్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూనే ఉంటాయి ఇంట్లో. సో మనం ఒక కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేయడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. అంటే టోటలీ ఆర్గానిక్. మీరు ఏం తింటున్నారు, ఏం పెడుతున్నారు, దానికి వాటర్ చేయడము, ఏ మాన్యూర్ వేస్తున్నారు, మనకి ఇంట్లో అదే కూరగాయలు వేస్ట్ మనం దానికి మాన్యూర్ లాగా వేస్తే అవి బెటర్గా గ్రో అవుతాయి. 100% ఆర్గానిక్ కదండి అది. సో అదొక పాయింట్ తీసుకోవచ్చండి.
సీరియస్లీ అంటే నిజంగా మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు మెయిన్గా యూత్ అయితే అసలు ఏది పడితే అది తినేసి అసలు సమోసాలు ఇవి కాదు, బర్గర్స్, పిజ్జాస్, అసలు రకరకాల మండీలని అవని ఇవని తినేసి ఆ తర్వాత యాసిడిటీ అని ఇవన్నీ అసలు అంటే ఇవి ఎట్లా హెల్త్ పైన డిఫైన్ చేస్తాయి అనేది ఒకసారి చెప్పరా? అంటే ఇట్లాంటి చెత్త తింటున్నారు, సో అంటే ఎట్లా దెబ్బతీస్తుంది? మీరు కరెక్ట్గానే అన్నారు, ఇట్లాంటి చెత్త తింటున్నారంటే నిజానికి అది చెత్తతో సమానమే. ఎంత ఫుడ్ అయినా సరే అంత కంటామినేటెడ్, అంత కార్సినోజెనిక్ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్. మనం హెల్త్కి ఇంకా నష్టం చేస్తున్నాం, కానీ ఏ విధంగా ఎక్కడ కూడా బెనిఫిట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనము బయటికి వెళ్తామండి, సాలడ్ ఆర్డర్ చేస్తాం, కానీ సాలడ్లో వాడు మయోనీస్ వేస్తాడు, అన్నీ కూడా కలర్ఫుల్ సాస్లు వేస్తాడు. అక్కడ ఎక్కడ ఉంటుంది హెల్త్ బెనిఫిట్? సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, మనకు తెలుసో తెలియకనో ఇట్లాంటి వాటిలో మనం ట్రాప్ అయిపోతూ ఉంటాం. సో అందుకే హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ అండి. మనం బయట రకరకాలుగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. రైట్ ఫ్రమ్ ఇప్పుడు చిన్న యాసిడిటీతో స్టార్ట్ చేసుకొని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, అంటే ఎస్పెషలీ ఫ్రైడ్ ఫుడ్లో, ఫాస్ట్ ఫుడ్లో అజినోమోటో అనే ఒక సబ్స్టెన్స్ యాడ్ చేస్తుంటారు కదా, అది స్టమక్ క్యాన్సర్స్కి కాజ్ చేస్తుంది. అండ్ రెడ్ మీట్ ఇట్లాంటివి ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు, రెడ్ మీట్ ఎక్కువ తిన్న వాళ్ళకి కోలాన్ క్యాన్సర్స్. ఇట్లా ఒక్కటనే కాదు, ఇప్పుడు ఇదివరకు ఓకే ఇది తింటే మేబీ ఈ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తోటి ఆర్ ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్ తోటి ఈ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు అలా లేదు, ఏదన్నా ఏ క్యాన్సర్ అయినా చేయొచ్చు. సో క్యాన్సర్స్ హ్యావ్ బికమ్ సో కామన్. అది మన లైఫ్ స్టైలే అనుకోండి, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, వాటర్ ఎక్కడని చెప్పలేము, తీసుకునే ఎయిర్ కూడా మనకి ఇంత ఫుల్ ఆఫ్ పొల్యూటెంట్స్ కదా, ఇంకా మనం ఎక్కడ ఏ స్టేజ్లో కర్బ్ చేయగలుగుతాం దాన్ని? బాగా చెప్పారండి. అండ్ నేను ఈ మధ్య వింటున్న అదేం టాపిక్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. అసలు ఇంతకుముందు అసలు ఉండకపోయేది, అసలు ఎట్లాగనే వాళ్ళు 10 మంది ఒక్కొక్కరు, అంటే మేమే షాక్ అయ్యే వాళ్ళం. అరే ఇప్పుడు చిన్న పెయిన్ కి అరే మేము సి సెక్షన్ చేసేసుకుంటాం అనేది అట్లా ఉంది. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎందుకు వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ అనేది? అండ్ లేడీస్కి ఉంటుందా ఈ ప్రాబ్లం, లేకపోతే జెంట్స్ వల్ల కూడా క్రియేట్ అవుతుందా? అండ్ మీరు మీ దగ్గరకు వచ్చే ఇప్పుడు ఫుడ్ గురించి చాలా చెప్పారు, అవన్నీ అవాయిడ్ చేయడానికి మీరు వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. సో ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ అయిపోయింది అసలు ఆల్మోస్ట్. ఇప్పుడు పెళ్ళైనాక లేట్ మ్యారేజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పెళ్లి చేసుకోవడమే లేట్గా చేసుకుంటున్నారు. ఇప్పుడు 30s, 35s పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి, అండ్ ఇదంతా సరికి మన ఏజ్ ఎంత అయిపోతుంది అప్పటికి. సో ఇన్ఫర్టిలిటీ చాలా చూస్తున్నామండి. మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫీమేల్స్లో క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ పడిపోతుంది, అండ్ ఎగ్ రిజర్వ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి పడిపోతాయి. అండ్ ఫీమేల్స్ ఒక్కటే కాదు, ఫీమేల్స్ ఎంత ఇంపార్టెంటో మెన్ కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళ సెమెన్ పారామీటర్స్, సెమెన్ అనాలిసిస్లో వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నామండి. అంటే లెస్ స్పర్మ్ కౌంట్ కానీ, లేకపోతే మోటిలిటీ, మార్ఫాలజీ, షేప్ ఆఫ్ ద స్పర్మ్స్, ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి అవన్నీ కూడా గ్యామెట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇది ఓన్లీ ఫుడ్ వల్లే అంటారా, లేకపోతే ఇంకా దేని వల్ల కూడా రావచ్చా? ఫుడ్ అని ఒక్కటి చెప్పలేమండి. ఫుడ్డే కానీ, చేసే వర్క్ స్ట్రెస్సే కానీ, ఆక్యుపేషనల్గా కొందరు బాగా హీట్, అంటే మెన్ ఈ ఫర్నేసెస్లో పనిచేసే వాళ్ళు, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు, అగ్రికల్చరల్ లేబరర్స్, వీళ్ళందరికీ కూడా స్పర్మ్స్ రకరకాలుగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎవరైతే ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా డెఫినెట్లీ ఎప్పుడైతే నంబర్స్ తగ్గుతాయో క్వాలిటీ కూడా సమానంగా తగ్గుతుంది. అండ్ అగ్రికల్చర్ లేబరర్స్ పాపం వాళ్ళ వృత్తే వ్యవసాయం అండి. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ గ్యామెట్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అంటే స్ప్రేస్ చేస్తారు, ఇవన్నీ ఎక్కువసేపు ఫీల్డ్లో ఉంటారు, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా స్ప్రే చేస్తుంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ గ్యామెట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తారో వాళ్ళ ఎగ్ని మనం మైక్రోస్కోప్లో చూస్తే కనుక అంత డార్క్ స్పాట్స్ వచ్చేసి, ఎవరైతే నార్మల్ ఇప్పుడు 25-30 ఇయర్స్ అమ్మాయికి ఉండాల్సినట్టుగా డెఫినెట్లీ లేవు అవి. ఇవంతా కూడా మనకి తెలియకుండా జరిగే ఎక్స్పోజర్, కానీ అన్అవాయిడబుల్ డ్యామేజ్. అది మనం ఏది అవాయిడ్ చేస్తామంటే మన చేతిలో ఉన్నవి, లైక్ యూనో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం, అంత మెడిటేషన్, యోగా ఇలాంటివి, కొంచెం ఈ రూట్స్ తీసుకోవడం, కొంచెం స్పిరిచువాలిటీ, దీస్ ఆర్ ఆల్ హెల్ప్ఫుల్ అనమాట. మన స్ట్రెస్ని కొంచెం తగ్గిస్తుంది. స్ట్రెస్ ఉంటే కూడా బాగా స్టీరాయిడ్స్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవుతూ డ్యామేజ్ చేస్తుంటాయి, ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తుంటాయి. సో ఈ చిన్నవి. అండ్ ఫుడ్ అనేది ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, హై ఫ్యాటీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్, మయోనీస్లు, ఇట్లా
మనకి ఐస్కి టెంప్టింగ్గా అనిపించే ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తే ఏది టెంప్టింగ్ అనిపిస్తుందో అదే తినకూడదు, కొంచెం తక్కువ తినాలి. ఏమన్నా కావాలంటే ఓకే ఇంత తినే బదులు ఇంత క్వాంటిటీ తగ్గించి మోతాదుగా తింటే కొంచెం మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం మన బాడీకి. ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుని వచ్చిన వాళ్ళైనా సరే లేదంటే అయిన వాళ్ళైనా సరే మీరు ఎట్లాంటి పద్ధతులు చెప్తారు? లైక్ ఇప్పుడు కొందరి దగ్గర ఉన్నాయి నో స్క్రీన్, నో షుగర్, ఎక్సర్సైజ్ కంపల్సరీ, ఇట్లాంటి మీరు మీ పేషెంట్స్కి ఏం చెప్తారు? నేను ఎస్పెషలీ ఐటీ వాళ్ళు సాటర్డేస్ వాళ్ళు పాపం ఆ రోజే ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ రోజు వస్తారండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దే ఆర్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది, దే స్టిల్ హ్యావ్ ఫర్టిలిటీ ఇష్యూస్. సో వాళ్ళకి నేను ఏం చెప్తానంటే కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పి, కొంచెం బ్రేక్స్ తీసుకోండి మధ్య మధ్యలో, టేక్ లాట్స్ ఆఫ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ థర్స్టీ కొంచెం వాటర్ అలా తీసుకోండి, అంటే హైడ్రేట్ యువర్ సెల్ఫ్, టేక్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలాంటివి చెప్తాను. అండ్ మీరు లిఫ్ట్ అవాయిడ్ చేసి స్టేర్స్ తీసుకుంటే కొంచెం క్యాలరీ బర్నింగ్, యాక్టివ్ బాడీ అంటే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటానండి వాళ్ళకి. సో ఇట్లాంటివి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన హెల్త్ పైన నార్మల్గానే మనకి ఎంతో ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ విషయంలో నిజంగా మీరు అన్నట్టుగా ఇట్లాంటి కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెస్టర్న్ కల్చర్ మన కల్చర్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేయడం, దాని మూలంగా ఏంటంటే ఫీమేల్స్లో ఎప్పుడూ లేనంతగా స్మోకింగ్ చూస్తున్నాము, ఆల్కహాల్ చూస్తున్నాము, అండ్ డ్రగ్స్ చూస్తున్నాము. సో దే ఆర్ టేకింగ్ సో ఇవన్నీ కూడా గ్యామెట్స్ని డ్యామేజ్ చేయడం కానీ, ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిందే. అది సీరియస్లీ అంటే నార్మల్గా కూడా ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోక్ కానీ, దీనివల్ల ప్రెగ్నెన్సీ పైన ఎంత శాతం ఉంటుంది అంటారు? అసలు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్లీ డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఫీటస్ పైన ఉంటుందండి. అండ్ స్మోకింగ్, డ్రగ్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అంతా తగ్గి చిన్న బేబీస్ పుట్టడం ఆర్ అబ్నార్మల్ బేబీస్ పుట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది, అంటే లైక్ గర్ల్స్లో ఓకే, మెయిన్గా జెంట్స్లో చాలా ఆల్మోస్ట్ 75% స్మోక్ కానీ లేకపోతే డ్రింక్ అనేది అయితే నార్మల్ అయిపోయింది. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? ఎస్, డెఫినెట్లీ వస్తాయి. వాళ్ళలో చాలా ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తున్నామండి. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇప్పుడు మనం వెన్ కపుల్ కమ్స్ టు అస్, ఇవి లేదండి మీరు స్మోక్ చేయకూడదు, లేదండి ఆల్కహాల్ స్టాప్ చేయండి అని చెప్పినాక వాళ్ళు మానేసిన సర్టన్ పీరియడ్ తర్వాత ఒక 6 months తర్వాత వెన్ వీ అనలైజ్ ద సెమెన్, అంటే వెన్ వీ డూ అ సెమెన్ అనాలిసిస్, మనం సెమెన్ టెస్ట్ని మళ్ళీ రిపీట్ చేస్తే అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా పారామీటర్స్ అన్నీ కూడా. మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ హెల్ప్ అవుతున్నాయి, యాంటీ ఆక్సిడెంట్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే ఈ గ్యామెట్స్ని, స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ వీటిని డ్యామేజింగ్ ఏవైతే డ్యామేజ్ చేస్తాయో అవి అన్నీ తగ్గుతున్నాయి. సో వచ్చే స్పర్మ్స్, ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ స్పర్మ్స్ వచ్చేవి మంచిగా వస్తున్నాయి. సో డైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది, కనిపిస్తుంది రిజల్ట్ డెఫినెట్లీ. సో చూస్తున్నారు కదండి, అందరూ ఇట్లాంటి టిప్స్, చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన అంటే ఒక 6 months మనకి పెద్ద విషయం కాదు. అంటే ఆ 6 monthsలో మీకు ఇంత చేంజ్ కనబడుతుందంటే అంటే ఇంకా హెల్త్ ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ ప్రెగ్నెంట్ అనేదే కాదు, హెల్త్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి అసలు మానేయడం అనేది నిజంగా పెద్ద విషయం అని అయితే చాలా మంది కూడా ఇలా మనం యాంటీ ఆక్సిడెంట్స్, సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్తో న్యాచురల్గా కూడా చాలా మంది కన్సీవ్ అయ్యేసి వస్తారండి. మనం చిన్న సపోర్ట్ ఇస్తే చాలు, లైక్ దే ఆర్ కమింగ్ విత్ బ్యూటిఫుల్ ప్రెగ్నెన్సీస్. సో డెఫినెట్లీ ఇవి ఫోకస్ చేయాల్సిన విషయాలండి. సో ఖచ్చితంగా చేస్తారని మనం కూడా ఆశిద్దాం. మేడం, యాజ్ ఏ ఉమెన్గా ఈ హెల్త్ కేర్ ప్రొఫెషన్లో మీరేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? డెఫినెట్గా ఛాలెంజెస్ అనేవి ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. అందులో ఎక్కువగా హెల్త్ కేర్కి వచ్చేసి నైట్ డ్యూటీస్ అండి. సో మెయిన్గా స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ ఇది నైట్ డ్యూటీస్. చాలామంది ఫీమేల్ స్టాఫ్ చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. అది వేరే వాళ్ళకి చాలా కామన్గా అనిపించవచ్చు, బట్ వాళ్ళ హస్బెండ్ యాక్సెప్ట్ చేయడము, వాళ్ళ చిన్నపిల్లలు యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ అత్త మామగారు వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, వాళ్ళు వచ్చి ఇంట్లో పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా వర్క్ చేసుకోగలరు. అండ్ అలా చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చేయడం ఈజ్ వెరీ నార్మల్ టు దెమ్, బికాస్ అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దో స్టాఫ్ అండి. ఐఎంఎల్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ అవ్వనివ్వండి, చాలామంది ఉమెన్ అలా నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, రొటేషనల్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. అండ్ టైంకి ఫుడ్ ఉండదు యాజ్ యూజువల్. సో మనం చెప్తూ ఉంటాం కానీ వీళ్ళే యాక్చువల్గా టైంకి ఫుడ్ తీసుకోరు, టైంకి వాటర్ తీసుకోరు. వీళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. స్టిల్ వాళ్ళ ముఖంలో మాత్రం నవ్వు చెరగదు. అలానే హ్యాపీగా పేషెంట్స్ని సర్వ్ చేస్తూ ఉంటారు.
అండ్ అది బాగా అనిపిస్తుంది నాకు. 24 years అవుతుందని అన్నారు కదా, ఈ 24 years ఆఫ్ యువర్ జర్నీ ఆర్ లేదా హాస్పిటల్ జర్నీలో మంచి మైల్ స్టోన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మీరు గుర్తుండిపోయేవి. చాలా ఉన్నాయండి. అందులో మేము కొత్తగా NICU 2017లో స్టార్ట్ చేసాము. అంటే నియోనటల్ కేర్. ఓకే. అంటే లెస్ దాన్ 1 kg బేబీని కూడా, అలాంటి చాలా బేబీస్ని కూడా సేవ్ చేసాము. అండ్ చాలా మంది పేషెంట్స్ని వెంటిలేటర్ సపోర్ట్ నుంచి బయటికి తీసుకొచ్చి నార్మల్ ఆక్సిజన్ సపోర్ట్తో, కానీ కొన్ని రోజుల తర్వాత ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా నార్మల్గా వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ పెద్ద పెద్ద క్యాన్సర్ సర్జరీస్ నుంచి క్యాన్సర్ మొత్తం ఇక్కడే రూల్ అవుట్ చేసి ఇక్కడ సర్జరీ చేసి హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫీమేల్ కూడా చాలామంది గైనిక్ ప్రాబ్లమ్స్తోని, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్తోని, వాళ్ళు ఏదో మేడం మాట్లాడినట్టు ఇందాక ఏదో చిన్న కడుపు నొప్పి అనుకుంటారు వాళ్ళు, బట్ స్కానింగ్ చేస్తే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ బయటపడుతూ ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్ బయటపడుతూ ఉంటాయి. బట్ మేము అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాం, ఈక్వల్గా మోటివేట్ చేస్తూ వాళ్ళు కూడా సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటారు. అయ్యి సర్జరీ చేసుకొని వచ్చి హ్యాపీగా వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొస్తూ ఉంటారు. సో కొత్తగా 24/7 పీడియాట్రిక్ టీమ్ కూడా తీసుకున్నాము. మా హాస్పిటల్ 24/7 అండి, ఆల్ డిపార్ట్మెంట్స్. అంటే గైనిక్ కానివ్వండి, పిల్లల ప్రాబ్లమ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళ ప్రాబ్లం కానివ్వండి, ఏది ఉన్నా కూడా మేము వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాము. అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, వెళ్ళి తీసుకొని రావడం కూడా చేస్తూ ఉంటాము. కోవిడ్ టైంలో మేము అసలు కోవిడ్ కేసెస్ తీసుకోలేదు. అంటే నాన్ కోవిడ్ హాస్పిటల్గానే మేము ముందుకు వచ్చాము. అంటే చాలా మంది ప్రెగ్నెన్సీ వస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో కోవిడ్ కేసెస్ వాళ్ళకి ఏమన్నా అటాక్ అవుతుందని చెప్పి మేము అసలు ఏ కోవిడ్ కేసు తీసుకోలేదు. దురదృష్టవశాత్తు మా ఫాదర్కి కోవిడ్ అటాక్ అయింది. సో మన సొంత ఫాదర్ని కూడా మన హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండగా కూడా వేరే దగ్గర అడ్మిట్ చేశాము. బికాస్ ఇక్కడున్న పేషెంట్స్ మన వల్ల ఇబ్బంది పడొద్దని చెప్పేసి బయట అడ్మిట్ చేశాము. బికాస్ సెకండ్ వేవ్ చాలా సివియర్గా వచ్చింది, మా ఫాదర్ని కోల్పోయాము. స్టిల్ తను ఇచ్చిన మిషనే మమ్మల్ని నడిపిస్తుంది, అలానే మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. సీరియస్లీ అండి, అంటే తెలుస్తుంది మీ విజన్, మీ నాన్నగారి విజన్ అనేది ఈ హాస్పిటల్ మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది. అండ్ ఇందాక మీరు అన్నారు లెస్ దెన్ 1 kg, ఇట్స్ ఏ నార్మల్ విషయంగానే కాదు. అంటే మేము 1.5 వింటేనే అసలు చాలా గాబర పడిపోతుంటారు, అసలు పాప బతుకుతుందో లేదో, అసలు ఎంత హెల్దీ ఉంటుందో, అసలు లైఫ్ టైం ఎంత ఉంటుందో అనేది అసలు నిజంగా బిగ్ ఛాలెంజ్. అట్లాంటి విషయాలు ఫేస్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అంటే ఎంత భయం అనేది ఉంటుంది కదా, మీకు అట్లాంటి సిచ్యువేషన్లో ఏమనిపించింది? డెఫినెట్లీ కుడోస్ టు డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్ అగైన్. సో చాలా మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు అండ్ హై అండ్ మెషిన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం 1 kg, లెస్ దాన్ 1 kg చాలా చేసాము, లెస్ దాన్ 1.5 చాలా చేసాము. అండ్ పేషెంట్ కౌన్సిలింగ్ అండి. ఓకే. సో డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్ని మన మదర్ ఫాదర్ని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు కూడా ఓపిక్గా వింటారు. ఓకే 1 month అయినా కూడా బేబీ మంచిగా బయటికి వస్తే చాలు. కొందరిని అయితే వెంటిలేటర్ నుంచి 2 daysలో బయటికి తీసుకొచ్చాము, 1 dayలో బయటికి తీసుకొచ్చాము. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ కౌన్సిలింగ్, వీళ్ళ పేషెంట్స్ రెండు మిక్స్ అవుతానే మంచి బేబీ అవుట్పుట్ మంచిగా వస్తుంది. ఇది ఒక బేబీ విషయంలో చెప్తున్నాను. అలాంటివి టీమ్ ఆఫ్ డాక్టర్స్ మంచిగా ఉండబట్టే మనకు కూడా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా అందరు పేషెంట్స్ మంచిగా డిశ్చార్జ్ అవుతున్నారు. మ్యామ్, మెడికల్ ట్రీట్మెంట్తో పాటు స్పిరిచువల్ హీలింగ్ కూడా అవుతుంది అనేదాన్ని మీరు నమ్ముతారా? అసలు దానిపైన మీ మాటలు ఏంటి ఒకసారి చెప్పండి. సో ఒక పేషెంట్ మన దగ్గరకు వస్తే చాలా పెయిన్ తోటి వస్తారు, ఊరికే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కదా. సో ఎంతో పెయిన్ క్యారీ చేస్తూ వస్తారు. మెడిసిన్ కొంతవరకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు మెంటల్గా ఎక్కువ తీసుకుంటారు దాన్ని. సో దాన్ని కూడా, ఆ పార్ట్ని కూడా మనం స్టెబిలైజ్ చేయడానికి మనకి స్పిరిచువల్ హీలింగ్ అనేది చాలా అవసరం అండి. మెడిటేషన్ అయినా, ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్లో చూసే వాళ్ళు బాగా స్ట్రెస్లో ఉంటారంటే హస్బెండ్కి వేరే పెళ్లి చేసేస్తారేమో అంటే ఇలాంటి కేసెస్ కూడా వస్తాయి. అయ్యో నాకు పిల్లలు లేరు, నేను రేపు ఫంక్షన్కి వెళ్ళాలి, కనీసం వాళ్ళు మినిమం ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వలేరండి. నలుగురిలో తిరిగితే ఏంటి నీకెప్పుడు, ఇంకెప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఎవరిలో ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటారు, రకరకాల క్వశ్చన్స్. ఇంకా స్టిల్ విలేజెస్లో ఎట్లా అంటే వాళ్ళు ఈ అమ్మాయి ఉండగానే పెళ్లి సంబంధాలు చూడడము ఇలాంటివన్నీ చేస్తుంటారు. అది వాళ్ళకి చాలా ట్రామాటిక్గా ఉంటుంది వాళ్ళు మెంటల్గా. సో వాళ్ళకి మనం అట్లీస్ట్ కొంచెం రీఅష్యూరెన్స్ అని మనం కౌన్సిలింగ్ కొంత చేస్తాము, పీరియాడిక్గా కౌన్సిల్ చేస్తూ కొంచెం వాళ్ళ
మెంటల్ బ్యాలెన్స్ తెస్తూ ఉంటామండి. అండ్ యోగా, మెడిటేషన్ డెఫినెట్లీ యోగా అయితే వాళ్ళ ఫిజికల్ హెల్త్కి కూడా, పీసీఓ ప్రాబ్లమ్స్ అట్లాంటి వాటికి చాలా మంచి ఆసనాలు ఉన్నాయి, అవన్నీ కూడా చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా యోగా చేసుకోవచ్చు, అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా. అండ్ లేట్ ట్రైమెస్టర్స్లో కాకపోతే సూపర్వైజ్డ్గా చేయాలండి, విత్ ప్రొఫెషనల్ ట్రైనర్ ఉంటేనే చేయాలి, వాళ్ళ గైడెడ్గా చేయాలి. అండ్ విత్ ప్రయర్ డాక్టర్స్ కన్సెంట్. ఇప్పుడు డాక్టర్ పర్మిషన్ ఇస్తేనే కొన్ని టైప్ ఆఫ్ ఆసనాస్ చేయొచ్చండి. ఇప్పుడు ఓకే లే టీవీలో ఆ పర్టికులర్ హీరోయిన్ అలా చేస్తుంది, యోగా చేస్తుంది, శీర్షాసనం అట్లా వేస్తున్నారు అని మనం చేయడానికి లేదు. ఎందుకంటే ప్లాసెంటా ప్రీవా లాగా ఉండొచ్చు, అంటే మా కింద వాళ్ళు గట్టిగా ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ జనరలైజ్డ్ ఫర్ ఎవ్రీబడి అండి. ఎవ్రీబడి ఈస్ డెఫినెట్లీ డిఫరెంట్. అసలు ప్రతి ఒక్కరు సెపరేట్ అండ్ డిఫరెంట్ కేస్ ఆల్ టుగెదర్. కొందరు సాల్ట్ తింటారు, కొందరికి మేము చెప్తాం సాల్టే అవాయిడ్ చేయమని, ఎందుకంటే వాళ్ళ బీపీ పైన ఎఫెక్ట్ పడుతుంది. రకరకాలు ఉంటారు. ఇట్స్ నాట్ జనరలైజ్ ఫర్ ఎవ్రీబడి అండి. ఎవరికి ఏ పర్టికులర్ ఆసనాలు బెటర్, ఎంత వరకు మెడిటేషన్, ఏ పోస్చర్స్ కరెక్టో వాళ్ళు డాక్టర్ యాజ్ వెల్ యాజ్ యోగా ట్రైనర్ ఈ ఇద్దరు గైడెన్స్లో డెఫినెట్లీ చేసుకుంటే వాళ్ళకి మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ నేను విన్నాను ఏంటంటే లైక్ నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా చేయడం, లైక్ 3 months కానీ 6 months నుంచి కానీ యోగా చేయడం వలన పెల్విక్ ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది నేను ఎక్కువగా విన్నాను. ఇది నిజమేనా? అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, అట్లా నార్మల్ డెలివరీకి ఉంటుందా ఛాన్సెస్ ఏమైనా? కొందరికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుందండి. లాస్ట్ ట్రైమెస్టర్స్లో ఎప్పుడైతే అన్ని ఆల్వేస్ సేఫ్టీ ఫస్ట్, మదర్కి సేఫ్టీ ఉండాలి, బేబీకి కూడా సేఫ్టీ ఉండాలి. బేబీ పొజిషన్ కరెక్ట్ ఉండి, వాటర్ లోపల ఉమ్మనీరు అనేది కరెక్ట్గా ఉండి, పెల్విస్ కూడా బాగుంటే వాళ్ళకి డెఫినెట్లీ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయండి. అండ్ మజిల్స్ కూడా ఇప్పుడు మన యోగా ఆసనాల వల్ల మజిల్ రిలాక్సేషన్ వచ్చి డెలివరీ టైంలో బేబీ బర్త్ ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే యోగా చేయడం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అప్పట్లో అయితే మన వాళ్ళు వర్క్స్ చేయడం వల్ల అసలు అన్ని ఎక్సర్సైజెస్ అయిపోయేవి. సో నార్మల్ డెలివరీస్ ఈజీగా అయిపోయేవి. ఇప్పుడు అవన్నీ చేయకుండా యోగా చేయమని మనం ఎక్స్టర్నల్గా అందరినీ పుష్ చేయాల్సి వస్తుంది. అండ్ మీరు ఇందాక అన్నారు కదా స్పిరిచువల్గా అవుతుంది అని అన్నారు. లైక్ ఏం చెప్తారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి, లైక్ ఎట్లాంటివి చెప్తారు? అండ్ నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు ప్రాబ్లమ్స్ రెండు దగ్గర ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళకి ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వలేకపోతున్నారు, క్లాసెస్ తీసుకుంటాము అని చెప్తున్నారు. ఓన్లీ లేడీస్కే తీసుకుంటారా, లేదంటే వాళ్ళ హస్బెండ్స్కి కూడా మీరు చెప్పడం కానీ? ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడైనా ఉండొచ్చు. సో ఎట్లా ఎడ్యుకేట్ చేస్తున్నారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని? సో ఈ పార్ట్కి వస్తే, కౌన్సిలింగ్ పార్ట్కి వస్తే, కపుల్ వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ పబ్లిక్లో చెప్పలేరు. సో వీళ్ళకి ఇండిపెండెంట్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఓపెన్గా చెప్తారు. హస్బెండ్కి కౌన్సిల్ చేస్తాము అండ్ వైఫ్కి కూడా కౌన్సిల్ చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా లేదు కొంచెం ప్రెషర్ పెట్టకండి, కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళని కూడా కొంచెం కౌన్సిల్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఫ్యామిలీ ప్రెషర్, మా హస్బెండ్ సపోర్ట్ ఉందండి, ఇంట్లో సపోర్ట్ లేదంటే ఇంకా తప్పదు. పాపం పేషెంట్ని స్టెబిలైజ్ చేయడానికి వాళ్ళ మెంటల్ హెల్త్ కోసం ఫ్యామిలీని కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ పార్ట్ అంటున్నారు. అసలు కొందరికి ఏంటంటే డెలివరీ అనేది పెద్ద ఫోబియా, పెద్ద స్ట్రెస్ అన్నట్టు. అన్ని నొప్పులు నేను తీయగలనా ఏంటి, అసలు డెలివరీ అంటే బిగ్గెస్ట్ ఫియర్ లాగా ఉంటుంది. కొందరు ఏంటంటే ఫీమేల్స్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లోకి వెళ్తారు, పోస్ట్ పార్టమ్ సైకోసిస్లో. అంటే ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు ఏంటంటే కొత్త న్యూ ఆర్గనిజం, ఒక బేబీ వస్తుంది, ఆ బేబీని వెదర్ ఐల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద బేబీ అనే ఫియర్ ఉంటుంది. రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, అవన్నీ హ్యాండిల్ చేయగలనా, నా పరిస్థితి ఏమవుతుంది, నా లైఫ్ ఏమవుతుంది బేబీతో అనే ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇదంతా మనం హార్మోన్స్ని బ్లేమ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఆ అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం టైం పడుతుంది. సో ఈవెన్చువల్గా వాళ్ళు సెట్ అవుతారు బేబీకి. అంటే ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది, రకరకాలవి స్టార్ట్ అవుతుంది, బేబీ కేర్ స్టార్ట్ అవుతుంది కదండి ఆఫ్టర్ డెలివరీ. సో ఏంటంటే అంత స్ట్రెస్ తీసుకోకండి, కొంచెం మెడిటేషన్ చేయండి, యోగా లాగా చేయండి, మంచిగా హైడ్రేట్ అవ్వండి, గుడ్ ఫుడ్ తీసుకోండి, పాజిటివ్ ఫుడ్ తీసుకోండి, స్పైసీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, హై షుగర్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఇలా కొంచెం చిన్నవి చెప్తూ ఉంటాం. మెడిటేషన్ అయితే నేను అడ్వైస్ చేశాను, అట్లీస్ట్ ఒక 15 minutes వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటే, అంటే ఇఫ్ దే గివ్ టైమ్ ఫర్ దెమ్సెల్వ్స్, సో అది ఇట్ విల్ బీ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫర్ దెమ్ అండి. యా నిజంగా, అంటే దెమ్సెల్వ్స్ అది
పాపకి మదర్కి ఇద్దరికి కూడా వర్తిస్తుంది మీరు చెప్పింది నిజంగా. అయితే మేడం ఈ క్వశ్చన్ ఇద్దరికి అనమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఖరీదైన హాస్పిటల్లోనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని నమ్ముతున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? అలాంటిది ఏమీ ఉండదు. మా హాస్పిటల్లో కూడా కార్పొరేట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ చేస్తుంటాము. వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలండి, అలానే చేస్తూనే ఉన్నాము. ఇంకా దాంతోపాటు మేము మా సైడ్ నుంచి డాక్టర్స్ కానివ్వండి, ఏ సిబ్బంది కానివ్వండి, ఎప్పటికైనా అవైలబిలిటీ ఉంటూనే ఉంటాం అనమాట. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అందరం అవైలబుల్ ఉంటాం. ఏ డౌట్ ఉన్నా చెప్పడానికి రెడీగా ఉంటాము. వేరే దగ్గర ఒకళ్ళు ఆన్సర్ చేస్తే ఇంకొకరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, మా దగ్గర అలా కాదు. అండ్ ఏ డాక్టర్ చూస్తారో వాళ్ళే మాట్లాడతారు. ఏ డౌట్స్ ఉన్నా డాక్టర్ పేషెంట్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది, అలా ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ అంతే మంచి సర్వీస్ ఉంటుంది. దానికి అసలు మేము సర్వీస్ విషయంలో, అసలు క్వాలిటీ విషయంలో, సర్వీస్ విషయంలో అసలు కాంప్రమైజ్ లేదు. వెరీ ట్రూ. సీరియస్లీ, అంటే మీరు ఇందాక అన్నప్పుడు కూడా నాకు అనిపించింది, అంటే చాలా తక్కువకి కూడా మేము క్యాన్సర్ 30-40లో కూడా క్యాన్సర్ని మేము చేసాము అన్నప్పుడు మాకు అది తెలిసింది. అంటే మీరే ఒక ఎగ్జాంపుల్. సో అసలు క్వాలిటీ విషయంలో అయితే మనం కాంప్రమైజ్ అయ్యేదే లేదండి, ఎందుకంటే తగ్గేదే లేదు. సో పేషెంట్కి ట్రీట్మెంట్స్ లేటెస్ట్గా వచ్చిన ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే లేటెస్ట్గా గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిన న్యూ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా మేము పేషెంట్స్కి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు డెఫినెట్లీ అఫోర్డబుల్గానే ఉంటారండి. మనం హై ప్రైసింగ్ అట్లా చేయడం అంటే పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది ఒకరు చేయడం, బయట కౌన్సిలింగ్ ఒకరు చేయడం, ఆర్ లోపల పేషెంట్కి ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియకపోవడం, ఇలాంటివన్నీ ఏం లేదు. వీఆర్ సో ట్రాన్స్పరెంట్ అండి. ప్రతి పేషెంట్కి మా డాక్టర్స్ అందరూ కూడా కౌన్సిల్ చేస్తారు. వాళ్ళ అటెండెంట్స్కి వాళ్ళకున్న డౌట్స్ అన్నిటినీ కూడా ఓపిక్గా చెప్తారండి. అంటే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవైలబుల్ ట్రీట్మెంట్ ఏమేమి ఉందంటే, ఈ పర్టికులర్ డిసీజ్కి ఇన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఉంటుందండి, ఇది వెళ్తే బెస్ట్, ఆర్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్. అసలు కొందరికి గైడెన్సే ఇవ్వరు. సో మనం ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళకి ముందు ఆప్షన్స్, ఇది కాకపోతే ఇది కూడా ఉంది అని వాళ్ళకి తెలియాలి కదా. సో అవైలబుల్ ఆప్షన్స్ కూడా చెప్పి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తామండి. అని సీరియస్లీ, అంటే కొన్ని హాస్పిటల్స్లో ఎట్లా ఉంటుందంటే హై క్లాస్ పీపుల్స్కి ఒక కమ్యూనికేషన్, లో క్లాస్ అసలు మిడిల్ క్లాస్ పీపుల్స్ని అసలు పట్టించుకోకపోవడం, లేదంటే వాళ్ళ పైన డబ్బులు ఉంటేనే చేస్తామనడం, ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాలనేది అసలు నిజంగా అప్పట్లో ఉంటుండే. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కమర్షియల్ థింగ్. దానిపైన మీరేం చెప్తారు? మనమైతే అందరికి కూడా అఫోర్డబుల్గా ఉండేలాగా చూసుకుంటామండి. అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఇట్ మ్యాటర్స్ టు అస్. ఎందుకంటే దానిపైనే మనం ఒక స్టెప్ ముందుకెళ్ళాలంటే వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం. ఒక్కోసారి ఎక్కడి నుంచో ఊరు నుంచి, చాలా దూరం నుంచి కనుక్కొని ఒకరి ద్వారా ఒకరు అలా తెలుసుకొని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే డెలివరీ అన్నా, లేకపోతే ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ మేనేజ్ చేయడానికన్నా వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. వాళ్ళు చాలా దూరం ట్రావెల్ చేసుకుంటూ వస్తారండి. ఎవ్రీ మంత్ రమ్మంటే వస్తారు, అంటే ఇంకా పీరియాడిక్ చెకప్స్కి రావాలి కదా, అలా వాళ్ళు అంత పెయిన్స్ తీసుకుంటూ వస్తారు. సో మనం సాటిస్ఫాక్షన్ అట్ ద సేమ్ టైం ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం, లేటెస్ట్గా ఇవ్వడం. పాతకాలం ట్రీట్మెంట్ అంటే ఒక్కొక్కసారి ఓల్డ్ ఇస్ గోల్డ్, కానీ న్యూయర్ అడ్వాన్సెస్ ఇంటూ ద చాలా ఎవ్రీడే సైన్స్ ఇస్ ఎవాల్వింగ్ కాబట్టి న్యూయర్ అడ్వాన్సెస్ అన్నీ కూడా మనం పేషెంట్ బెనిఫిట్ పరంగా ఆలోచించి వాళ్ళకి ఇవ్వచ్చా, వాళ్ళకి ఇది తగిన ట్రీట్మెంటా అని డిస్కస్ చేసుకొని, మాలో మేము డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఇలా ట్రీట్ చేద్దాం ఈ పేషెంట్ అని. ఇవన్నీ కూడా మనకి ప్లస్ పాయింట్స్ అండి. మనకి టీమ్ ఆఫ్ గుడ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి, ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఒక్కోసారి బేబీలో ఏమైనా అనామలీస్ ఉన్నా, మనకి డౌట్ ఉంటే పీడియాట్రిషియన్తో యాజ్ వెల్ యాజ్ కార్డియాలజిస్ట్తో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఎలా ఉంటుంది ప్రోగ్నోసిస్ అండ్ పేషెంట్స్ కూడా వాళ్ళ తరఫున కౌన్సిలింగ్ ఇప్పించి, వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇప్పించి, ఆఫ్టర్ డెలివరీ కొన్ని కరెక్టబుల్ ఉంటాయి అప్పుడు చూసుకోవచ్చు అనే ధీమా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. మేబీ మాకు అది పెద్ద బూస్ట్ అయి ఉంటుంది. ఏంటంటే ఆ మా ప్రేమ అది అందరిలో కనిపించదు. అండ్ ఐ థింక్ మీ మమ్మీ డాడీ దగ్గర నుంచి ఆ 1 రూపీ నుంచి మీకు ఇలా వచ్చి ఉండొచ్చు అని అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మనం చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. అండ్ మీకేంటి అనేది మీ ఫేవరెట్ హాస్పిటల్ మెమరీ? హాస్పిటల్ మెమరీస్ చాలా ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇస్ దట్ వాళ్ళు పేషెంట్ ఫ్యామిలీ నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి తాంబూలం అండ్ శారీ కూడా ఇవ్వడం, ఇట్ వాస్ లైక్ మేడ్ మై డే. సీరియస్లీ, నైట్ డ్యూటీ ఆర్ డే డ్యూటీ? ఎనీ టైమ్, ఆన్ టైమ్. ఓకే, డాక్టర్ అంటే ఒక మాటలో ఏం చెప్తారు? రెస్పాన్సిబిలిటీ. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా పేరెంట్స్ అండి, ఆబ్వియస్లీ. అవునా? ఫేవరెట్ హెల్త్ టిప్ ఫర్ ఎవ్రీవన్? Exercise at least about 20 to 25 minutes a day, good food,
About 6 to 8 hours of sleep every day. Meditate for at least 15 minutes. That's it. ఓకే, పేషెంట్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ది విన్న ఎక్కువ డైలాగ్? అమ్మ మీరే దేవుడమ్మా, అంతా మీరే చూసుకోవాలి. బెస్ట్ ఎమోషనల్ మూమెంట్? సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పేషెంట్స్ హ్యాపీ స్మైల్తో వెళ్తుంటారు అండ్ చిన్న థ్యాంక్స్ చెప్పి ఒక హగ్ ఇస్తారు, చాలు. పేషెంట్స్ కాంప్లిమెంట్లో మీకు గుర్తుండిపోయినాయి ఒకటి? చాలామంది అంటుంటారు నా బిడ్డలాగా ఉన్నావమ్మా, నువ్వే చూసుకోవాలంతా అని. కొందరేమో మా సిస్టర్ లాగా ఉన్నారండి మేడం, మీ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్ అని చెప్తూ ఉంటారు. లైక్ ఓకే, అంతకన్నా ఇంకా ఏం అవసరం కూడా ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేయడం అనేది అది పెద్ద కాంప్లిమెంట్ అది. యా, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీకు నేను ర్యాపిడ్ ఫైర్గా అడుగుతాను, మీరు ర్యాపిడ్ ఫైర్గా చెప్పేయండి. ఓకే. హాస్పిటల్ అంటే ఒక్క మాటలో? ఎవల్యూషన్ అండి. లైక్ పుట్టుక నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫేజ్లో మనకి హాస్పిటల్ కానీ ఏదైనా హాస్పిటల్కి రిలేటెడ్ అవసరం పడుతూ ఉంటుంది. సో మన లైఫ్ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవల్యూషన్. ఫేవరెట్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్? మీటింగ్ పీపుల్, సో మెనీ కైండ్స్ ఆఫ్ పీపుల్ని రోజు కలుస్తూ ఉంటాను కదా, సో దట్స్ వన్. అండ్ మీ టైమ్ మేనేజ్మెంట్ సీక్రెట్? ఆన్ టైం. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్? టీమ్ వర్క్. టీమ్ వర్క్, ఓకే. హాస్పిటల్ మేనేజ్మెంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన క్వాలిటీ? డెడికేషన్ అండ్ పేషెన్స్ అండి. ఫస్ట్ ఓపిక ఉండాలి. దట్స్ కరెక్ట్. యా, సూపర్ అండి, ర్యాపిడ్ ఫైర్గా చెప్పేశారు. సో థ్యాంక్ యూ, అసలు ఇద్దరికి నిజంగా రియల్లీ థ్యాంక్ యూ. అంటే మీ విజన్ అది మాకు తెలుస్తుంది. అండ్ నేను ఇప్పుడు అదే అడగాలనుకుంటున్నాను, మీ ఫ్యూచర్ విజన్ ఏంటి? సో విజన్ అంటే అండి ఒకటే, సేవే పరమో ధర్మ. 500 మందికి చేసే సేవ ఒక 10,000 మందికి చేయాలని, అంతకుమించి ఏమీ లేదు. దట్స్ గ్రేట్, సీరియస్లీ. అంటే మీరు ఇప్పటికీ ఆల్రెడీ చాలా సేవ చేస్తున్నారు, ఇంకా కూడా చెయ్యాలి అని అనుకుంటున్నారు. నిజంగా మీకు ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు ఉండాలని మేమైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి నాలెడ్జ్ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. Lakshmi Healthcare Hospital and Life, Lakshmi's Advanced Fertility Center at Vanasthalipuram. So మా దగ్గర గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెటిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఈఎన్టీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరో సైన్స్, ఫిజియోథెరపీ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్ విత్ హై అండ్ ఐసీయూ, లెవెల్ 3 ఎన్ఐసీయూ, ఎండోస్కోపీ, డయాలసిస్, 3D 4D అల్ట్రాసౌండ్, 24/7 అంబులెన్స్, ల్యాబ్, ఫార్మసీ, అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో అస్ ఆన్ Instagram.